చలికాలంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఉండి మండలం కలిగొట్ల గ్రామంలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షులు సత్తి బ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు. క్లబ్ ఉపాధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ సేవ చేయడంలో లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమానికి సాగిరాజు అప్పలరాజు ఆర్థిక సహకారం అందించారు. 60 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. రుద్రరాజు నర్సరాజు, యశోదాకృష్ణ యువరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాగిత మహంకాళి, భూపతిరాజు, హరినాథరాజు, ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. క్లబ్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి మన అప్పలరాజు గారు, అప్పులు గారు ఆర్థిక సహాయంతో ఈ ఊరిలో ఉన్న వృద్ధులందరికీ దుప్పట్లు పంచుతున్నది నాకు ఎంతో సంతోషకరంగా, ఆనందకరంగా ఉంది. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కలిగొట్ల గ్రామంలో దాత అప్పలరాజు గారు అప్పులు అనే ఆయన ఆర్థిక సౌజన్యంతో ఈ దుప్పట్ల కార్యక్రమం నిర్వహిస్తున్నాము. లయన్స్ క్లబ్ అనగానే సేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్. ఈ ఉండిలో దాదాపు 10 సంవత్సరాలు ఏర్పడింది ఈ క్లబ్ స్థాపించి. ఎక్కడైతే నిజమైన అర్హులు ఉంటారో అక్కడ లయన్స్ క్లబ్ ఉంటుంది. విద్యార్థులకు చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేయటం కానీ, అలాగే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి నిరాశ్రయులు అయితే వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వటం కానీ, ఇలాగా చాలా కార్యక్రమాలు ఉండి లయన్స్ క్లబ్ చేస్తూ జిల్లాలోనే ఒక మంచి పేరు గడించింది. ఇటీవల చెరుకువాడలో తాపీ మేస్త్రి పైనుంచి పడిపోతుంటూ డాబా పైనుంచి అతను 2 కాళ్ళు ఇరిగిపోతే మరి సత్తి బ్రహ్మారెడ్డి గారు మా క్లబ్ అధ్యక్షులు అతనికి నెలవారీ సరుకులు ఇవ్వటం, అలాగే 2500 రూపాయల నగదు కూడా ఇచ్చి ఆదుకోవడం జరిగింది. కలిగొట్ల గ్రామంకి మీరు సెలెక్ట్ చేసుకుని మా సీనియర్ లయన్స్ మెంబర్ అప్పుల్ గారి ద్వారా ఒక 50 మందికి దుప్పట్లు మరియు పళ్ళు ఇవ్వడం అనేది ఇక్కడ దాతల్ని వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడ యశోదకృష్ణ గారు, ఊళ్ళో పెద్దలు అందరూ కూడా సెలెక్ట్ చేసి అటువంటి వాళ్ళకి మీరు మీ సంస్థ ద్వారా మన లయన్స్ మెంబర్స్ ద్వారా ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ సార్. లయన్స్ క్లబ్ మీ మిత్రులందరికీ కూడా. లయన్స్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. కంటి చూపు ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో ఎంతోమంది వృద్ధులకి లయన్స్ ద్వారా ఉచిత ఆపరేషన్లు చేస్తున్నారు. మన గ్రామంలో కూడా గతంలో క్యాంప్ కండక్ట్ చేశారు. అదేవిధంగా దేశీయంగా ప్రతి చోట కూడా లయన్స్ అంటే ఒక సేవకి ప్రతిరూపంగా అక్కడ ఎక్కడ ఆపద ఉందో అక్కడ లయన్స్ అక్కడికి వచ్చి ఆపదలో ఉన్న అన్నార్థులను ఆదుకోవడంలో కానీ, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంలో కానీ అన్నీ కూడా చేయడంలో లయన్స్ క్లబ్ ముందుంటుంది. ఇంతటి చక్కటి అవకాశాన్ని మా కలగొట్ల గ్రామస్తులకు ఇచ్చినందుకు లయన్స్ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మరి ఉండి లయన్స్ క్లబ్ వారు మన గ్రామాన్ని ఎంచుకుని మరి వృద్ధులకి మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఊళ్ళో చేపట్టడం చాలా ఆనందకరం. ఇంకేంటే గతంలో ఈ లయన్స్ క్లబ్ వారిసే గతంలో మన కాగితం మహంకాళి గారు ఆధ్వర్యంలో 2 సార్లు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా గ్రామంలో ఒక అమ్మాయికి మరి ఇంజనీరింగ్ చదువుతుంటే బేవార్లో ఆ అమ్మాయికి బస్ పాస్ కావాలంటే 2 సంవత్సరాలు కూడా బస్ పాస్ మా లయన్స్ క్లబ్ ద్వారా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆరేడులో అతను తాపీ మేస్త్రి పైనుంచి పడిపోయి అతను 2 కాళ్ళు పోయి వీళ్ళైన పరిస్థితుల్లో చక్రాల కుర్చీ కావాలంటే ఆ రోజుల్లో మరి 10,000 రూపాయలు ఇల్లువైన చక్రాల కుర్చీ మరి మహంకాళి గారు దాతలను పురమాయించి ఆ రోజున మన ఇవ్వటం జరిగింది. ఈ విధంగా లయన్స్ క్లబ్ ఎప్పుడు రిక్వెస్ట్ చేసినా కూడా మా గ్రామానికి మరి ముందుండి మరి సహకారం చేస్తున్నారు. కలిగొట్ల గ్రామంలో లయన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి దాతగా వ్యవహరించినటువంటి మా లయన్స్ సహచరుడు లయన్ అప్పలరాజు గారు, అదేవిధంగా మరొక లైన్ యువరాజు గారు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అవడానికి అహర్నిశలు శ్రమించి నిజమైన అర్హుల్ని ఎంపిక చేసి ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి మాకు ఇతోధికంగా సహాయం చేసినటువంటి నిరంతర సేవా తత్పరులు యశోదకృష్ణ గారికి, ఈ గ్రామ పెద్దలకు అందరికీ కూడా లయన్స్ క్లబ్ తరఫున సేవాభినందనలు తెలియజేస్తున్నాను. అదే సందర్భంగా ఈ యొక్క మా యొక్క దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా స్వీకరించడానికి మాకు అవకాశం కల్పించినటువంటి లబ్ధిదారులు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
మరిన్ని సేవా కార్యక్రమాలు మేము చేయడానికి మీ ప్రోత్సాహ ప్రోద్బలాలను అందజేయవలసిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన మా లయన్స్ పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.